ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళలకు ఎన్నో కార్యక్రమాలను చేపట్టింది. అందులో ముఖ్యంగా ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే స్కీమ్ తీసుకొచ్చింది. అందులో మన మండలం ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి దేవరకద్ర అన్న పెద్ద ఎత్తున సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ యావత్ తెలంగాణ ప్రజానీకానికి, ముఖ్యంగా మా దేవరకద్ర నియోజకవర్గ ప్రజలకు, మా మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ ప్రజాపాలనలో మేము ఈ 1 year కాలంలో ఇచ్చిన హామీలు ఏదైతే 6 గ్యారెంటీలకు సంబంధించి మేము ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో, ముఖ్యంగా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత సౌకర్యమే కానివ్వండి, 500 రూపాయలకి సిలిండరు, 200 లోపు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పినాము. రైతులకు 2 లక్షల లోపు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మాట ఇచ్చినాము. అదేవిధంగా ముఖ్యంగా రైతులకు పండించిన సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పేసి, ఆర్థికంగా ఈ రాష్ట్ర పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చిన సందర్భంగా మేము పెద్ద ఎత్తున మొన్న ఈ విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. దాంట్లో భాగంగా రైతు పండగ మన పాలమూరులో కని విని ఎరగని రీతిలో మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 2 పబ్లిక్ ఆ పండగలో భాగస్వాములు అయినారు. ముఖ్యంగా రైతులు పెద్ద ఎత్తున ఆ పండగకు తరలివచ్చి మన ఆ సభను విజయవంతం చేసినందుకు అందరికి కూడా పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఆ రోజు మన పాలమూరు ముద్దుబిడ్డ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పాలమూరు పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ పాలమూరు జిల్లాను అన్ని రకాల కూడా నేను అభివృద్ధి చేస్తా, ముఖ్యంగా సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు పాలమూరు అభివృద్ధికి కేటాయిస్తా, దానికి మీరు కూడా ఆమోదం తెలపండి అని చెప్పేసి ఆ రోజు వచ్చిన అందరూ మంత్రులు, మీరు చూసింటారు, సహచార మంత్రివర్గ సభ్యులను కూడా అడగడము, వాళ్ళు దానికి ఇమ్మడే సమ్మతి తెలపడం కూడా జరిగింది. కాబట్టి ఆ దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా మా నియోజకవర్గ ప్రజల తరఫున, అదేవిధంగా పాలమూరు జిల్లా ప్రజల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజు పెండింగ్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేసి దాదాపు 20 లక్షల ఎకరాలకు అదనంగా ఆయకట్టుకు నీళ్లు ఇస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని గుర్తు చేస్తా ఉన్నా. గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో రాబందుల్లాగా ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా అన్ని రకాలుగా దోపిడీ చేసిన దుర్మార్గులు ఈరోజు మళ్ళీ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారిని పదే విమర్శిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ప్రజలు అవన్నీ ఏం పట్టించుకోకుండా మొన్నటి సభను ఎంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన విషయం కూడా మీకు అందరికీ కూడా తెలుసు. సో ఇచ్చిన హామీలే కాకుండా మేము కొన్ని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ముఖ్యంగా మా మేనిఫెస్టోలో కూడా లేదు, అయినా కూడా మెరుగైన విద్యా వైద్యం అందించాలనే ఆలోచనతోన ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నా నియోజకవర్గాన్ని కూడా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శాంక్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి విధి విధానాలు తొందరలోనే రూపొందించబోతాం. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచే ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లలో కూడా అడ్మిషన్స్ స్టార్ట్ అవుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతర్జాతీయ స్థాయిలో విద్యను అందించాలి, నిరుపేదలకు కూడా మెరుగైన విద్య అందించాలన్న ఆలోచనతోనే నిర్ణయం తీసుకొని మేము ముందుకు పోతా ఉన్నాం. ఇంకా మునుముందు ప్రజలకు సంబంధించి చాలా విషయాలు కూడా మేము మంచి పనులు చేయబోతా ఉన్నాం. ముఖ్యంగా రైతులకు సంబంధించిన రైతు భరోసా విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు 2 days క్రితమే చాలా క్లారిటీ ఇవ్వడం జరిగింది. సంక్రాంతి పండుగ అయిపోయినప్పుడే మేము రైతు భరోసా కూడా, అది కూడా 7,500 ఎకరకు రైతులకు అర్హత గల వ్యక్తులందరికీ కూడా రైతు భరోసా ఇవ్వబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు పెద్ద ఎత్తున కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్స్ అన్ని కూడా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఆ చెక్కుల విషయంలో కూడా ఈరోజు మహిళలు చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. గతంలో చెక్కులు ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్స్ ఇవ్వాలంటే కూడా 6 నెలలు 8 నెలల సమయం తీసుకునేది. కానీ ఈ రోజు 1-2 నెలలనే మేము క్లియర్ చేసి ఆ చెక్స్ అని కూడా ఇష్యూ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా దళారులు లేకుండా. గతంలో మీకు తెలుసు టీఆర్ఎస్ పార్టీల, ఎందుకంటే వాళ్ళకి పై నుంచి కింది వరకు అదే పని, వేరే పని లేకుండే, ఏడ దొరికితే ఆడ దోసుకోవడమే. సో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులలో కూడా 10,000 20,000 తీసుకున్న ఘనత గతంలో పనిచేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులదని చెప్పేసి మీరు చెప్పిన విషయాలు ఇప్పుడు వాళ్ళు కూడా చూస్తా ఉన్నారు. అదే కాకుండా ముఖ్యంగా ఈరోజు CMRF చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ ఏదైతుందో ముఖ్యంగా వాళ్లకు 850 కోట్లు రికార్డు స్థాయిలో, భారతదేశంలో ఎక్కడ కూడా CMRF ఇంత ఇయ్యలే, 850 కోట్ల రూపాయలు
ఈరోజు సీఎంఆర్ఎఫ్ కూడా ఇంత ఆర్థికంగా మనం ఇబ్బందులలో ఉన్నా కూడా మన ముఖ్యమంత్రి గారు ఇవన్నీ చేస్తూ ముందుకు పోతా ఉన్నారు. కాబట్టి నేను ప్రజలను ఒకటే విజ్ఞప్తి చేస్తాను, మీ కోసమే మేము పనిచేయడానికి ఉన్నాం. మీరు పూర్తి స్థాయిలో మాకు సహకరించండి. తప్పకుండా మీకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు పోతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.